ఇది అక్కడ నుంచి తీసేది ఉండే. అనంతగిరి గుట్టకు పోయినాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఇది వానమూలు ఫుల్ అయింది. ఇక్కడ చూడండి ఆంజనేయుడు ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్. నేను ఎప్పటి నుంచో అనుకున్నా పోదామని, అనుకోకుండా మా చిన్న మామలు పూజ పెట్టిరు, సత్యనారాయణ వ్రతం పోవాల్సి వచ్చింది. నా కోరిక నెరవేరింది. బాగుంది కదా ఫ్రెండ్స్. అనంతగిరి కాడ గుండం దీనికి అవుతున్నాం ఫ్రెండ్స్. లోతులు ఉంటుంది, మస్తు దూరం ఉంటుంది, పోతున్నాము. ఉత్తరలాక దిగుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, చాలా లోపలికి ఉంటుంది. మస్తు రోజులే చిన్నగా ఉన్నప్పుడు నేను మస్తు పోరా. అదొక దారి ఉన్నట్టుంది, ఇదొక దారి. నేను మర్చిపోయిన అప్పుడు వస్తుంటే మా అవును, కానీ ఖాళీగా చూడలే. మొత్తం షాపులు, ప్రతి జాతరకు వస్తుంటే బండి మీద, ఎడ్ల బండి. అల్లంలో కూడా దిగుతున్నారు ఫోటో అంటున్నది. అలా తెలుస్తలేదు. కాదు ఇక్కడ ఈ రూమ్లో వంటలు చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏదో దేవుడు ఉన్నట్టున్నాడు ఫ్రెండ్స్. కోతులా కనిపిస్తలేవు. పడ్డట్టుంది, మధ్యలో లేదు. మళ్ళా పొద్దున ఏం వానా ఇక పచ్చిగా లేదా లే, ఇక పచ్చిగా ఉన్నది. పొద్దున పడ్డట్టుంది లేదంట. పానున్నది కదా వచ్చింది అనుకున్నా నేను. సాప్తో అయిపోగానే ఇప్పుడు పెడతలే పులిగోర మనకి అంతా అదే ఏడైనా ఈడ కూడా పెడుతున్నారు. మార్పట్టి తీయన డొప్ప చేసి ప్రసాదం తినడానికి వస్తాయేమో. మార్పట్టి తీయనా ఎంతగా మార్పటాకులు. ఇంకా దిగుతూనే ఉన్నాం ఫ్రెండ్స్. లోతు ఉంది, చుట్టుపక్కల దట్టమైన అడవి, మస్తు బాగుంది ఫ్రెండ్స్. పోతూనే ఉన్నాం. ఇక ఇట్లా మెట్లు ఉన్నాయన్నమాట, స్టెప్స్. గుండం కాడికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇది కొద్ది దూరం ఏమో సాపుగా ఉంది, తర్వాతనే మెట్లు ఉన్నాయి మొత్తం. ఇక ఇప్పటిదాకా వచ్చింది, దిగినాం. ఇదంతా దిగుకుంటూ వచ్చినాం. ఇంకా దిగాలి, ఇంత దూరం ఉంది. దట్టమైన అడవి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కొత్త వాళ్ళ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, అందంగా ఉంది ఇక్కడంతా, చాలా బాగుంది ఫ్రెండ్స్. తిరుపతిలో కూడా ఇట్లా సుతము వాళ్ళిద్దరే అంటే వీడియో నేనే తీస్తున్నా, వాళ్ళకి తీయనికి రాదు, ఎవరు లేరు కాబట్టి నేను కనిపిస్తలేను వీడియో. మా ఇద్దరు ఆడపిల్లలు, ఒక అత్తమ్మ అనమాట. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా రాలేదు, గుండం దగ్గరకు వచ్చింది. కొట్టుకొచ్చినారు అల్కాగా అయ్యి అవి ఎందుకోసం పెడతారు? ఇంత వెనక నుంచి నడిచి వచ్చిన తోవ చూపిస్తున్న ఫ్రెండ్స్. చూసిరా, గుండం వచ్చేసింది,
దట్టమైన అడవి మధ్యలో గుండంలో నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. మేము ప్రతి జాతరకు పోయే వాళ్ళము. చాలా బాగుంది. ఇదంతా లోపల పోకుండా జాలి పెట్టిండ్రు. నీళ్ళు అడవి చెట్ల నుంచి వస్తాయి కాబట్టి ఆయుర్వేదం అన్నమాట, ఆరోగ్యానికి మంచిది. జాతర అప్పుడు బాగుంటుంది, ఇదంతా చెత్తనే ఉండదు. ఉప్పు మాట ఉంది అందులో. బాగుంది కదా, పచ్చగా మంచిగా అనిపిస్తుంది అమ్మాయి. గుడి గుడి ఉన్నాయి కానీ నాకుంటాడు మీ అన్నగారు ఏం చేస్తాడు. కుప్ప కుప్పు ఉన్నాయి కనిపిస్తలేవా నీకు? కానీ కోతులు కనిపి లైన్ బట్టి ఇలా దగ్గర రాలేదు. ఒక్కటి ఇక్కడ కూర్చున్నాయి ఇక్కడ చిన్నగా. ఎంత గింతున్నా కొబ్బరికాయ అనుకోని గుంజుతుకొని ఉరుకుతాయి అవి. అమ్మ 15,000 తీతామా? ఈత పడుతుందా? కవర్లకి వెళ్ళి తీసుకొని తింటున్నది కాదు, వీళ్ళు పెట్టొచ్చిరేమో. ఇప్పుడు ఉంటుంది మనకి ఎక్కడు ఇంకా వచ్చేటప్పుడు వికారాబాదే పుల్మద్ది వచ్చేటప్పుడు మంచిగా వచ్చినాము. ఎంత ఎత్తున్నది చూడు, ఇంకా వచ్చేటప్పుడు కనిపించలేదు. కానీ ఇడేమో ఉన్నట్టుంది. అన్ని తాళాలు వేసిండ్రు, ఏదో బయట నుంచి చూడాలంతే. జాతరకైతే అన్ని తెరిచి ఉంటాయి. అమ్మా ఎక్కాలి ఇప్పుడు. వచ్చేటప్పుడు గింత తెలవలేదు మనకు దిగుడు. దెబ్బ దెబ్బ పోతున్నది, ముంగల కూర్చుంటున్నది అలసిపోయి. మధ్యలో మధ్యలో అలసిపోయి కూర్చోడానికి ఇట్లా మంచిగా కుర్చీలాకున్నాయి ఫ్రెండ్స్. అడవి చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. అన్ని లేవు అవేంటి రుద్రాక్షల అవి సక్క ఉండి మనుషులు ఉంటే కనిపిస్తుంది, ఇట్లా ఎలుగెలుగు ఉంటుంది. అది ఇలా పెద్ద అడవి ఉందని మాట్లాడుకుంటున్నారు, ఆడనేమో తక్కువ ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫోటో నిలబడి అలసిపోయి కూర్చున్నారు. ఈ దారి డైరెక్ట్ గుడి లెక్క. ఇప్పుడు మనం వచ్చిన దారి పోవాలంటే తెరవచ్చు గుడి. ఇప్పుడు ఇట్లనే పోవాలా గుడిలోకి పోవాలంటే? ఇట్లనే పోవాలి, చక్కగా గుడికి పోతాం. లేకపోతే గుడికి దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ పోయినాం చూడు, మళ్ళీ ఆ ప్లేస్లోకి వచ్చేసినాం. మీకు హాలిడే ఉంటే వచ్చి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అవునా? అంటే లోపలికి తో ఉంటుందా? అంటే మనుషులు కొట్టిర్రా అవే పడ్డాయి దొనలు. అదే వాన పడితే ఇప్పుడు పడతాయి కదా. ఇక ఈడ ఒకటి ఒకటి పెద్ద గుట్టనే రాయి అనమాట. జాగా ఆంజనేయుడు వెనుక నుంచి ఫ్రెండ్స్. గుడి ఇంకా తెరవలేరు, తినడానికి వెళ్తున్నాము.